అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఎయిమ్స్ మంగళగిరి గురించి మాట్లాడుకుందాం. ఈ ఎయిమ్స్ అనేటువంటి హాస్పిటల్స్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. సో ఢిల్లీలో ఉంది, అలానే హైదరాబాద్లో ఉంది, అలానే మంగళగిరిలో ఉంది, ఇంకా కొన్ని చోట్ల ఉంది. అయితే ఇది పేదవాళ్ళకి అలానే మధ్యతరగతి వాళ్ళకి వైద్య సౌకర్యాలు ది బెస్ట్ అందించాలని చెప్పేసి కృతనిశ్చయంతో రన్ అవుతున్నటువంటి హాస్పిటల్. సో దానికి తగ్గట్టుగానే ట్రీట్మెంట్లో ఎటువంటి లోపం ఉండదు. ట్రీట్మెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఇది ఆ పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కాబట్టి వాళ్ళ జనాభా చాలా ఎక్కువ. అంటే అలానే హాస్పిటల్ కూడా ఫ్లోటింగ్ కూడా అలానే ఉంటుంది. సో డైలీ ఒక 1500 నుంచి 2000 కుదిరితే అంతకంటే ఎక్కువే డైలీ వచ్చి చూపించుకుంటూ ఉంటారు. మరి అంతమంది జనాలు వస్తున్నప్పుడు వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ మాత్రం ఇక్కడ సరిగా ఉండవు. మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎక్స్రేస్, స్కానింగ్స్ వీటి గురించి. ఎందుకంటే ఇవి కూడా ట్రీట్మెంట్లో భాగమే. రోగికి ఏదైతే లోపల అవయవాలు కావచ్చు, లేకపోతే బోన్స్ కావచ్చు, సో ఇవన్నీ ఎలా ఉన్నాయో మనకి పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతారు డాక్టర్స్. సో అటువంటిప్పుడు ఈ ఎక్స్రేలు కావచ్చు, స్కానింగ్స్ కావచ్చు, ఈ తీసేది మాత్రం ఇక్కడ చాలా డిలే జరిగే అవకాశం ఉండేది అనమాట. అంటే నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, చాలా ఓల్డేజ్ ఆమె కూడా. ఆమె స్కానింగ్ చేయించుకోవాలంటే దాదాపు 18 రోజుల తర్వాత ఇచ్చారన్నది డేటు. సో అలాగనే ఎక్స్రే తీసుకునే దగ్గర కూడా ఒక రోజులో పని అయిపోయిన నమ్మకం ఉండట్లేదు అనమాట. ఎందుకంటే కొన్ని వేల మంది ఉండడం, అలాగే వాళ్ళకి తగ్గట్టు అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం, అక్కడ తగ్గట్టు అక్కడ మరి ఎక్విప్మెంట్ లేదో ఏమో తెలియదు, కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అయితే కనిపిస్తుంది. అలాగనే ఈ స్కానింగ్, ఈ ఎక్స్రేలు తీసే ఏరియా కూడా చాలా దూరంగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తారు. ఆ డాక్టర్ గారు అక్కడ ఎక్స్రేనో ఏదో ఒకటి రాస్తారు, ఎక్స్రేనో స్కానింగ్. సో అది ఎక్స్రే తీసుకోవాలన్నా స్కానింగ్ తీసుకోవాలన్నా మళ్ళీ కిందకి రావాలి, గ్రౌండ్ ఫ్లోర్కి రావాలి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఎక్స్రే తీసుకోవాలంటే మీరు ఒక టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకునే దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు లైన్లో వెయిట్ చేసి అది ఎంతసేపు అని పట్టచ్చు. మీ అదృష్టం బాగుంటే 10 నిమిషాలు అయిపోవచ్చు, ఎవరు లేకపోతే అదృష్టం బాగాలేకపోతే ఆ టోకెన్ తీసుకోవడానికి 1 గంట కన్నా టైం పట్టచ్చు. సో ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మీ నంబర్ రావడానికి ఇంకా గంటన్న టైం పట్టింది. అది కూడా అన్ని సజావుగా దొరికితే. సో అలా మీరు గంటలు వెయిట్ చేసిన తర్వాత ఎక్స్రే తీసుకోవడానికి మేము తీసుకొని వెళ్తారు. కానీ ఆ ఎక్స్రే ఎక్కడ తీస్తారు? దాదాపు 500 మీటర్ల దూరంలో ఉండిద్ది. ఒక వ్యక్తి వచ్చి ఈ ఎక్స్రే అందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తీసుకొని వెళ్తాడు. అంటే ఇక్కడ మనం చూపిస్తుంది ఏంటంటే పేషెంట్స్కి ఇక్కడ చూపించడానికి వస్తున్నారు, ఎక్స్రే పని మీద మళ్ళీ తీసుకెళ్తున్నారు. సో ఈ ఎక్స్రే అనేది దగ్గరగా ఉంటే వాళ్ళకి సౌలభ్యంగా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు నడువులు నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు. మీరు ఏకబీకిన ఒక్కసారిగా 500 మీటర్లు నడిపిస్తుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది మోకాలు నొప్పులు ఉంటాయి, సో ఇంకొంతమంది ఇంకేదో ఇన్ఫెక్షన్ తోటి వస్తుంటారు. సో ఈ విధంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అది ఈ ఎయిమ్స్ యొక్క ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్స్రే గురించి టోకెన్ తీసుకోవడానికి గంటలు బట్టి, ఆ తర్వాత మీ టోకెన్ నెంబర్ అనేది ఇంకా గంటలు బట్టి, ఆ తర్వాత ఎప్పటికో ఒక అతను వచ్చి ఆ ఎక్స్రే తీసుకునే ప్లేసు చాలా దూరంగా ఉంటుంది. అందులోనూ ఈ తీసుకెళ్లే క్రమంలో వీళ్ళు నడవలేరు, వీళ్ళకి అసిస్టెంట్గా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు రావాలి. ఇక్కడ వీళ్ళు నడవలేరు, ఆ అసిస్టెంట్ ఆ ప్లేస్ ఏమి వీళ్ళకి తెలియదు, వాళ్ళు ముందు పోతుంటే వీళ్ళు వెనకబడతారు ఈ పేషెంట్స్. అందులోనూ ఈ క్లోజ్ డోర్స్ ఉంటాయి అనమాట. కొన్ని చోట్ల ఈ డోర్స్ అనేవి క్లోజ్గా ఉంటాయి. సో ఆ డోర్స్ ఓపెన్ చేసిన మళ్ళీ ఎటు వెళ్ళాలో తెలియదు. సో ప్రాపర్గా ఇండికేషన్స్ కూడా ఉండవు. సో ఈ ఎక్స్రే అనేది కావచ్చు, స్కానింగ్లు కావచ్చు, చాలా పెద్ద హెడేక్గా తయారవుతుంది. ఈ టోకెన్ పిలిచే ప్లేసు, ఆ ఎక్స్రేలు తీసే ప్లేసు రెండు ఒక దగ్గర ఉండేటట్టు ఏర్పాటు చేసుకోగలిగితే కానీ ఇది పేషెంట్లకు సౌలభ్యంగా ఉండదు. లేకపోతే చాలామంది పేషెంట్ చాలా ఇబ్బంది పడతారు. అది ఆపరేషన్ చేసుకునే పేషెంట్స్ అయినా సరే, ఎక్స్రేలు లేకపోతే ఇంకేదన్నా పని నిమిత్తం వచ్చిన వాళ్ళైనా సరే, నడవలేని వాళ్ళైతే ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది పడతారు. పైగా వీల్ చైర్స్ ఎక్కడ అవైలబుల్లో ఉంటే కూడా తెలియదు అనమాట. సో వీళ్ళు ఈ విషయంలో మాత్రం చాలా గట్టిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది మెడికల్ డిస్పెన్సరీ, అంటే మెడికల్ షాప్. అక్కడ ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ అయిపోయింది, ఎక్స్రేలు అయిపోయినాయి, డాక్టర్ గారు మళ్ళీ చూశారు, మళ్ళీ దానికి తగ్గట్టు ప్రిస్క్రిప్షన్ ఏదో రాశారు, మందులు ఏవో రాశారు. సో ఆ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక అక్కడైతే ఈ ఎంతమంది ఉన్నారో అంతమంది అక్కడ నిల్చుంటారు కదా. సో ఒక్కొక్క పేషెంట్కి దాదాపు 10 రకాల మందులు రాశారనుకోండి, 3 రకాల నుంచి 10 రకాల మందులు రాస్తారు. వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు డబ్బులు కట్టి వెళ్ళిందాక వీళ్ళు మళ్ళీ కాళ్ళు గుట్టలు పడిందాక అక్కడ నిల్చోవాలి. అది ఎంత టైం అని పట్టచ్చు.
గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. సరే అని చెప్పేసి అక్కడ మెడిసిన్ తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఒకటే పేషెంట్ 2 రకాలు కానీ 3 రకాలు కానీ ట్రీట్మెంట్ కోసం వస్తే వాళ్ళందరూ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా మెడిసిన్. ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా సపరేట్ చేసి ఇస్తారంటే సపరేట్ చేసి ఇవ్వరు. ఆ గుట్ట ఏదైతే ఉందో ఆ మెడిసిన్స్ మొత్తం ఒకటేసారి ఇస్తారు. అది వాళ్ళు కవర్ కూడా ఇవ్వట్లేదు ఏంటో తెలియదు. ప్లాస్టిక్ కాకపోతే కనీసం గుడ్డ కవర్ అయినా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వరు అన్నమాట. సో ఆ కట్టలో నుంచి తీసుకుని అలానే వచ్చి మళ్ళీ ఇక్కడ మెడిసిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసి రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఒక 10 మంది 15 మంది ఉంటారు అనుకోవద్దు, కేవలం ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళ చుట్టూ కూడా ఈ అద్దాలు కానీ రక్షణ కానీ ఉండదు. అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఆవిడ ఎక్కువ లేడీసే ఉంటారు. సో వాళ్ళ మొహం మీద తీసుకెళ్ళి ఆ టాబ్లెట్స్ ఇవన్నీ పెడతారు. సో ఈ విధంగా అక్కడంతా గందరగోళంగా ఉండిద్ది. అసలు ఆ మెడికల్ షాప్లోనే అవన్నీ సపరేట్ చేసి ఇవ్వడం కానీ, ఎక్కడైనా సరే సపరేట్ చేసి ఇద్దామన్నా కానీ అసలు వాళ్ళకి టైం ఉండదు, అది తీరిక ఉండదు. ఎందుకంటే ఒకటే స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళిన దాకా వాళ్ళకి ఒకటేమైన పని. సో వాళ్ళని అనుకోవడానికి కూడా ఏం లేదు, స్టాఫ్ని పెంచుకోవాలి అక్కడ. అలాగనే అట్లీస్ట్ ప్లాస్టిక్ పర్యావరణానికి హితం కాదనుకుంటే గుడ్డ కవర్నైనా ఉండాలి. అలాగనే 2-3 రకాల ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్స్కి సపరేట్ చేసి మెడిసిన్ ఇచ్చేది కూడా ఉండాలి. కానీ అవన్నీ అక్కడ లేవు. సో ఈ విధంగా చదువు రాని వాళ్ళు, ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు అయితే ఆ ఏ మెడిసిన్ ఏది ఆ ప్రిస్క్రిప్షన్ చూసి ఏదో కొంచెం ఇది చేసుకుంటారు, వాళ్ళే సపరేట్ చేసుకుంటారు. చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ. సో మెడికల్ షాపులు కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 3వది లిఫ్ట్లు. ఇక్కడ లిఫ్ట్లు మనకి గమనించినట్టయితే ఇది చెప్పాను, ఇది పేద మధ్యతరగతి వాళ్ళు అని చెప్పేసి. అలానే ఓన్లీ సిటీ పీపుల్ రావాలని, ఆ చదువుకున్న వాళ్ళు రావాలని రూల్ ఏం లేదు మనకి హాస్పిటల్స్కి. సో అందరూ వస్తుంటారు. ఈ అందరూ వచ్చే క్రమంలో అందరికీ లిఫ్ట్ని ఆపరేట్ చేయడం కానీ లేకపోతే లిఫ్ట్లో ఉండాల్సిన విధానం కానీ తెలియదు. కొంతమంది ఎక్కడో లాస్ట్లో దిగాలి, 5వ ఫ్లోర్లో దిగాలి, వాళ్ళు వచ్చి లిఫ్ట్ డోర్ పక్కనే నిల్చుంటారు. సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో దిగే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఇంకొకటి కొంతమంది పల్లెటూరు వాళ్ళు కావచ్చు, లేకపోతే చదువు రాని వాళ్ళు భయపడుతూ ఉంటారు లిఫ్ట్లోకి వెళ్ళడానికి. అది ఎస్కలేటర్ కాకపోయినా లిఫ్ట్ అయినా సరే వాళ్ళు గోడకి చేయి అడ్డం పెట్టి అలానే నిల్చుంటారు. వాళ్ళకి ఏదో అయిపోయింది అని. సో వాళ్ళని కొంచెం ఏదైనా గట్టిగా చెప్తే వాళ్ళేమో ఫీల్ అవుతారు. సో మెత్తగా చెప్తేనే వాళ్ళకేమీ అర్థం కాదు. అంటే వాళ్ళని తిట్టమన్న ఉద్దేశం కాదు. సో నేను చెప్పేది ఏంటంటే అక్కడ లిఫ్ట్లో మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ మెయింటైన్ చేసే బాయ్స్ అయితే ఎవరు ఉండాలి. సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇంకేమైనా సరే ఒక 6-7 లిఫ్ట్లు ఉంటాయి. ఆ 6-7 లిఫ్ట్ అసిస్టెంట్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు వచ్చే వాళ్ళని ఆర్గనైజ్ చేయొచ్చు. ఆ పేషెంట్స్కి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరెవరు ఎక్కడెక్కడ దిగుతారు మీలో వాళ్ళందరినీ లాస్ట్కి పంపించి దూరంగా అంటే 5 ఫ్లోర్స్కి వెళ్ళే వాళ్ళని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా స్టెప్ బై స్టెప్ నిల్చోబెట్టచ్చు. అట్లీస్ట్ లిఫ్ట్ అసిస్టెంట్ ఉంటే కొంచెం లిఫ్ట్లో గందరగోళం లేకుండా ఉంటుంది. ఇది మాత్రం లిఫ్ట్లు మాత్రం చాలా పెద్ద ఇష్యూ లాగా ఉందన్నమాట. అంటే అక్కడ అసిస్టెంట్ లేకపోయేసరికి ఏమవుతుందంటే అక్కడ అంత గందరగోళంగా ఉంటుంది. లోపల ఒకరి మీద ఒకరు పడడం, అందులో కొంతమంది పేషెంట్స్ కదండి, ఆ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, కాళ్ళకి పట్టీలు వేసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో దిగాలి అని చెప్పి నెట్టుకుంటా ఉంటారు. ఇది కూడా చాలా పెద్ద ఇష్యూనే. అంటే చూడడానికి చాలా చిన్న ఇష్యూలా కనిపిస్తుంది, చాలా పెద్ద ఇష్యూ అనమాట ఇది కూడా. అంటే చిన్న వాటికే కదా మరి జనాలందరూ గొడవలు పడేది. సో ఇదొకటి లిఫ్ట్ ఇష్యూ. ఆ తర్వాత వచ్చేసరికి ఇక ఫుడ్. ఈ ఫుడ్ అనేది మనిషికి ఎంత ఉపయోగమైందో తెలిసిందే మీకు. సో బేసిక్గా మనకి హాస్పిటల్స్ అని మనం వెళ్ళింది టూరిస్ట్ ప్లేసులుగా ఎక్కడికో కాదు, పలానా టైం వరకే ఫుడ్ అవైలబిలిటీలో ఉండిద్దని చెప్పుకోవడానికి. అట్లీస్ట్ 11:30-12 దాకైనా సరే టిఫిన్ అవైలబిలిటీలో ఉండాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా ఏమవుతుందంటే దూర ప్రాంత వాళ్ళు ఉదయాన్నే 5ంటికి లేచి 6ంటికల్ రెడీ అయ్యి బస్సుకు వచ్చేసరికి గుంటూరు ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చేసరికి దాదాపు 8-8:30 అవుతుంది. 8:30కి వెళ్ళి అక్కడ ఓపీ స్కాన్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ మనం ఓపీ రాయించుకొని, ఇది జస్ట్ లోపలికి వెళ్ళడానికి మనం స్కాన్ చేయాలి, మళ్ళీ ఓపీ రాయించుకొని మళ్ళీ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కదా మనకి ఇంపార్టెంట్. తినడానికి రాలేదు కదా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయి కిందకు వచ్చేసరికి దాదాపు 10:30 ఈజీగా. 8:30 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే క్యూలోనే నిల్చోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని సాఫీగా జరిగితేనండి. అన్నీ సాఫీగా జరిగి కొంచెం జనాలు తక్కువ ఉండి సరే ఏదైనప్పటికీ కొంచెం అన్నీ సాఫీగా జరిగి ఫాస్ట్గా జరిగితే దాదాపు మనకి 10:30 అవుతుంది ఈజీగా కిందకు వచ్చేసరికి. ఈ 10:30కి సరేలే అయిపోయింది కదా, తిందాం ఏదన్నా టిఫిన్ చేసి బస్సు ఎక్కుదాం అనుకొని ఆ క్యాంటీన్ వైపు వెళ్తే టిఫిన్ లేదు. 10:30 టిఫిన్ అయిపోయింది. సో మన హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్స్కి ముందు మనం చూపించడానికి ప్రయారిటీ ఇస్తారు. అట్లాంటి తిండికి ఏం తక్కువ ప్రయారిటీ ఇవ్వరు కదా. వాళ్ళకి అసిస్టెంట్లుగా వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు
అసిస్టెంట్స్ వస్తుంటారు కదా. సో వాళ్ళు తినడానికి ఏదైనా ఉండాలి. మనకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సో ఈ ఫుడ్ అనేది చాలా అవైలబిలిటీ తక్కువ ఉండేది అనమాట. 10:30 కల్లా టిఫిన్ క్లోజ్ అంటాడు. ఏమైనా సమోసాలు ఉన్నాయి, ఆ పఫ్ఫులు తినండి అంటారు. ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లాంటి ఏవి ఉండవు అనమాట. ఇదొకటి. ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యంగా 12 నుంచి టిఫిన్స్ అది మీల్ స్టార్ట్ అయింది. సరే అది మంచిదే. కాకపోతే ఇక్కడ మనం ఇక్కడ ట్రీట్మెంట్నే ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు ఎప్పుడు వస్తారా, డాక్టర్లు ఎప్పుడు పిలుస్తారా, అసలు అక్కడ డాక్టర్లు పిలిచే దగ్గర కూడా పెద్ద ఇదే అనమాట. అక్కడ మళ్ళీ అక్కడ అసిస్టెంట్లు కానీ లోపల పంపించేవాళ్ళు కానీ బయటికి పంపించేవాళ్ళు ఎవరు ఉండరు. వాలంటీర్గా మనం వెళ్ళి ఆ క్యూ లైన్లో చూసుకొని వాళ్ళ వెనకాల నిల్చోవాలి. ఇక మళ్ళీ వచ్చి పోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళతో గోల, మేము ఆల్రెడీ ముందే వచ్చి వెళ్ళాము, అటు పోయాం ఇటు పోయాం అని చెప్పి అంత రప్చర్గా ఉండేది అనమాట. సో అంత పీస్ఫుల్గా ఉండదు. సో అదే ఒక అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటే వాళ్ళు టోకెన్ నెంబర్లు తీసుకుంటారో పలానా టైంలో పిలుస్తారో ఒక నమ్మకం ఉండింది. సో ఈ జనరల్ మెడిసిన్ దగ్గర కావచ్చు, ఈఎన్టీ దగ్గర కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. సరే అంత కష్టపడి ట్రీట్మెంట్ చేయించుకొని అమ్మయ్య అయినా సరికి 2:30, 3 అయింది ఆఫ్టర్నూన్ ఈజీగా. ఇక ఎక్స్రేలు ఇన్ని తీసుకొని మనం వచ్చేసరికి 2:30, 3 అయితే కూడా అదృష్టం అనుకోవాలి. సో 3:30, 4 అయింది, 3, 3:30 అయినా కానీ అక్కడ మన సరే అయిపోయింది కదా అని తినడానికి పోతే అక్కడ మీల్స్ అయిపోతాయి. 2:30, 3 కల్లా అయిపోతుంది, 2:30 కల్లా అయిపోతాయి అక్కడ మీల్స్. ఇంకేదైనా మీ అదృష్టం బాగుంటే ఉండిద్ది, లేకపోతే లేదు. పోనీ రోడ్డు మీదకి వెళ్ళి తిందామంటే ఆ హాస్పిటల్ దాదాపు రోడ్డు మీద 2-3 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఆ పేషెంట్స్ నడవలేరు, అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేరు. సో తిండిరాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో ఫుడ్ సెక్షన్ కూడా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ పెంచాలనే అవైలబిలిటీ అనేది చాలా పెంచాలి. మనకు అవసరమైతే 24 అవర్స్ సరే బ్రేక్ఫాస్ట్ అనేది 11:30 దాకా అవైలబిలిటీలో ఉండాలి. మీల్స్ మాత్రం 24 అవర్స్ అవైలబిలిటీలో ఉంటే తప్పితే అక్కడనే పని జరిగేటట్లు అట్లీస్ట్ 6:30, 7 వరకు అవైలబిలిటీ ఉంటే తప్పితే అక్కడ పని జరిగేట్టు కాదు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్ అనేవాళ్ళు. సో ఈ విధంగా మెయింటెనెన్స్ అనేది మాత్రం చాలా వరకు మనకు వర్స్ట్గానే ఉందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్రేలు తీసుకునే దగ్గర ప్లేసులు దూరం అయిపోతున్నాయి. టోకెన్లు తీసుకోవాలన్నా, ఓపీలు రాయించుకోవాలన్నా చాలా గంటల టైం పడుతుంది. ఈ ఎక్స్రేలు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు పేషెంట్లు కదా, వాళ్ళ ఫోటోలు తీయడానికి రావట్లేదు కదండి. సో ఆ పేషెంట్లకి ఏమన్నా కానీ నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏ నొప్పులు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, అందులో ఫాస్ట్గా నడవలేరు. ఆ వచ్చే అసిస్టెంట్ ఏమన్నా కానీ పేషెంట్లో బట్టి నడవడాడు, వాడికి వయసు ఉంది, ఉత్సాహం ఉందని చెప్పి పరిగెత్తుతూనే ఉంటాడు. రండి 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 అనుకుంటా. మరి పేషెంట్లు పరిగెత్తలేరు కదా, దానికి తగ్గట్టు అక్కడ ఇండికేషన్స్ ఉండవు, డోర్లన్నీ క్లోజ్ ఉంటాయి కొన్ని చోట్ల, వాటిని ఓపెన్ చేసినా డీటెయిల్లో తెలియదు. సో అంతా గందరగోళంగా ఉండిద్ది. ఇండికేషన్ సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్ షాప్లో మెడిసిన్ ఇచ్చేది చాలా ఫాస్ట్గా ఉండాలి. రెండోది 2-3 రకాల ట్రీట్మెంట్ కోసం వచ్చేటప్పుడు సపరేట్ చేసి ఇవ్వాలి. ఆ తర్వాత మెడిసిన్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు 2-3 మినిమం 5 ఉండాలి. మినిమం 5. వాళ్ళ చుట్టూ వాళ్ళ మీద పడిపోకుండా వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయం అంటే గాజు గ్లాసులు కానీ ఏదైనా పెట్టి ఉండాలన్నమాట. సో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్యూ లైన్లో నిల్చొని అది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫుడ్ సెక్షన్ ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు బెటర్మెంట్ ఏదైనా ఇంకో విధంగా చేయొచ్చా అంటే మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు గుంటూరులోనే రకరకాల మున్సిపాలిటీస్ ఉంటాయి. నర్సాపేట అని, సత్తెనపల్లి అని, పిడుగురాళ్ళు అని చెప్పేసి, తర్వాత వినుకొండ, ఆ తర్వాత ఇంకా ఏదైనా సరే మున్సిపాలిటీస్ ఉంటాయి. వీటన్ని దగ్గర కూడాను మనకి ఎయిమ్స్ యొక్క మెడికల్ షాపులు పెట్టచ్చు. అలానే అక్కడ కూడా మనకి ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ పెడితే ఆ రోజు ఒకవేళ తీర్చుకోవడం కుదరకపోయిన దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న టౌన్లో అంటే మున్సిపాలిటీలు అనేది దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల రేడియస్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడైనా సరే తీసుకొని ఆ తర్వాత వెళ్ళేసరికి సరే వాళ్ళు రిపోర్ట్స్ తోటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగనే షుగర్ పేషెంట్స్ కూడా మీరు ట్రీట్మెంట్కి ఒకవేళ ఎయిమ్స్కి వెళ్దాం అనుకుంటే మీరు రేపు వెళ్తారు అనగా ఈ రోజే తినక ముందు ఒకసారి టెస్ట్, తిన్న తర్వాత ఒకసారి టెస్ట్ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా మీరు ఈ రోజే మీరు దగ్గరలో ఉన్నటువంటి మీకు ఎవరైతే ఉంటారో సో ఎంఎల్టీ కన్సల్టెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు టెస్టులు చేయించుకొని మరుసటి రోజు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ అక్కడే చేయించుకోవాలి అంటే మీకు ఫుడ్ అవైలబిలిటీలో ఉండదు, పైగా కిందకి పైకి మీరు తిరగలేరు. సో కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ అక్కడ చూపించుకోవాలనుకుంటే ముందు రోజు మీ ఊళ్ళోనే టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో అది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది. సో కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా సరే వీటి మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.